ఇచ్చి ఇవి నితిన్ కాలు కింద పెట్టకుండా నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతావు అంటే శంకరు నేను మళ్ళీ డిఓపిని పిలుచుకొని మేము కూర్చొని డిజైన్ చేసాం. డిజైన్ చేసి మీకు చెప్తే మీరు అందరూ ఏంటి షూటింగ్ ఉందా ఎలా చేస్తారు అంటే ఇలా చేయబోతున్నాం విల్ ఫినిష్ నెక్స్ట్ 2 days అని నీ కాలు కింద పెట్టనివ్వకుండా 2 రోజులు షూటింగ్ చేయించా కూర్చొని స్టాండింగ్. అంటే నా మొదటి సినిమా నాకు ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఆ రోజు 2 రోజులు షూటింగ్ ఆగకుండా చేసుకొని వచ్చి రిలీజ్కి ముందు మళ్ళీ ఆర్ఎఫ్సికి వెళ్ళి ఆ బ్యాలెన్స్ షాట్లని 2 పాటలు తీసి మ్యాచ్ చేశాం. అవును, అంటే అది నా ప్యాషన్. అంటే మొదటి సినిమాలోనే నేను ఒక సమస్య వస్తే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని సినిమాకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చేయగలిగా. అదే మామూలు రాజు నుంచి దిల్ రాజుగా షిఫ్ట్ అవ్వడం. అంటే నాట్ ఓన్లీ దిల్, ఇలాంటి సో మెనీ ఫిలిమ్స్కి సో మెనీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అవన్నిటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే 58 సినిమాలకు రీచ్ అయ్యాను. అదే ఫస్ట్ సినిమా దిల్లప్పుడు కూడా మీ అన్నింటిలో మీరు చాలా మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ప్రతి దాంట్లో స్టోరీల నుంచి సీన్స్ నుంచి కొన్ని సీన్స్ మీకు నచ్చకుంటే మీరు వినాయక్ మీరు చెప్పలేకపోతే మీరు నా చెప్పేవాళ్ళు నితిన్ చెప్పా ఈ సీన్ బాగా గుర్తున్నా దాంట్లో ఉంటుంది ఒక ఎపిసోడ్ ఒకటి టాలీగట్ ఎపిసోడ్ ఉంటుంది ఒకటి. అది సినిమా లేదు. సో అది సో మీ ఉత్సాహాన్ని చూసే సుకుమార్ గారు సినిమా రైటర్ కదా, ఆయన పెట్టాడు సినిమాలో ఒక డైలాగ్ వస్తుంది, మై నేమ్ ఇస్ రాజు అంటే ఒకటి వచ్చి ఎందుకంత ఫోజు మిమ్మల్ని చూసే పెట్టాడు డైలాగ్ గుర్తున్నా బోర్డు మీద రాసి బోర్డు మీద. సో 2003 రాజుగారి దగ్గర ఉన్నదేంటి, ఇప్పుడు రాజుగారి దగ్గర లేనిదేంటి? ఉన్నది 2003కి ఇప్పటికి ఉన్నది. సినిమా అంటే అవలీలగా ఎక్స్పీరియన్స్తో పాటు వచ్చిన ఎక్స్పీరియన్స్తో పాటు సో ఈజీగా ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే కెపాసిటీ అండ్ సినిమా పైన ఇంకా అవగాహన ఉంది. ఇది సాధించాను. లేనిది 2003 నుంచి 2010 వరకు ఒక్కొక్క సినిమా తీస్తూ ఒక్కొక్క కొత్త డైరెక్టర్తో జర్నీ చేస్తూ అద్భుతమైన జాబ్ సాటిస్ఫాక్షన్తో జర్నీ చేశా. 2014 తర్వాత అంటే ఆ పీరియడ్ తర్వాత నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్కు షిఫ్ట్ అయిపోయి సో దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా. అది ఇప్పుడు లేదు, ఆ ఎంజాయ్మెంట్ లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, ఎంజాయ్మెంట్ అంటే మార్నింగ్ 7కు నేను లొకేషన్కి వెళ్ళిపోయి ఈవినింగ్ ప్యాకప్ వరకు ఉండి మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే సీన్ గురించి వెళ్ళి ఆఫీస్లో కూర్చొని 10 వరకు కూర్చొని అదొక ఎంజాయ్మెంట్ నాకు. ఐఎమ్ మిస్సింగ్ దట్. ఇప్పుడు ఆడియన్స్ సినిమా థియేటర్కి చెప్తారు మామూలు ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఎక్కువ రావట్లేదు, అది ప్రొడ్యూసర్గా ఏం చేయాలో మీరు చెప్తున్నారు. ఫర్ అ చేంజ్ మీరు హీరో అయితే హీరోగా మీరు ఆడియన్స్ థియేటర్ రావడానికి మీరు ఏం చేస్తారు? ప్రొడ్యూసర్గా చెప్తున్న దిల్ రాజు చెప్తున్న అన్ని పాయింట్స్ని నేను నితిన్ ప్లేస్లో ఉంటే నేను ముందడిగేసి అరే ఇవన్నీ ముందు మొదలు పెడదామని మొదలు పెడతాను. సరే, దిల్కి అండ్ తమ్ముడికి ఈ మధ్యలో మీరు ఏమంటారు నా పర్ఫార్మెన్సా నాలో చూసిన చేంజ్ ఏంటి, మార్పు ఏంటి, ప్లస్ అండ్ మైనస్? ప్లస్లు చాలా. నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏంది న్యాచురల్గా ఒక 22-23 ఇయర్స్ నువ్వు యాజ్ యాక్టర్గా ఇక్కడ వరకు జర్నీ చేసావు. అంటే నాకంటే సీనియర్ నువ్వు యాక్చువల్ 1 year సీనియర్. నేను 2003లో ప్రొడ్యూసర్ని అయ్యా, నువ్వు 2002లోనే హీరో అయ్యావు. అంటే నాకంటే 1 year సీనియర్. సో నీకున్నది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్లస్. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నానో థింగ్స్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ వచ్చింది, మేనేజ్ చేయగలిగే కెపాసిటీ. లేనిది అంటే 23 సంవత్సరాలలో నువ్వు అంటే ఇప్పుడు ఒక దిల్ రాజుగా నేను నీకంటే జూనియర్ని 1 yearని సాధించుకుంటూ ఒక టాప్లోకి వచ్చా. నితిన్ని నేను అలా ఊహించా. నేను దిల్ సినిమా చేస్తున్నప్పుడు, ఆర్యా సినిమా చేస్తున్నప్పుడు బన్నీని, దిల్ సినిమా చేస్తున్నప్పుడు నిన్ను, అంటే వీళ్ళు నాకు ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించా. కానీ నువ్వు ఆ మార్క్ అచీవ్ చేయలేకపోయావు, నువ్వు కోల్పోయింది అదే అనేది నా ఫీలింగ్. ఇప్పుడు తమ్ముడితో నాకు మళ్ళీ వస్తుందనుకుంటారా ఆ పూర్వ వైభవం? తమ్ముడితో సక్సెస్ఫుల్ హీరోగా వస్తావు, కానీ ఇది సరిపోదు. ఎల్లమ్మతో కొట్టాలి. సో దిల్కి సీక్వెల్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? ఎందుకంటే అదొక మంచి బ్రాండ్ వాల్యూ. మళ్ళీ వినాయక్ గారితో నాతోని దిల్ పార్ట్ 2 అంటే అప్పుడు ఫాదర్ క్యారెక్టర్ నువ్వు వేయాలి, కొడుకు క్యారెక్టర్ నువ్వు వేయాలి.
ఉంది కదా ఇలాగ సినిమాలో ఉంది కదా ఇచ్చాం కదా మనం లీడ్ కరెక్ట్ సినిమాలో మనకు లీడ్ ఉంది మనకు సినిమా లీడ్ ఉంటుంది, అది వేసుకొని లాస్ట్ సీన్ అదే ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారిది ఫోటో మీదకి వెళ్ళి రివీల్ చేస్తే అలా చేయాలి అప్పుడు.